యజ్ఞదాన తపస్సుల్లో ఉండాలి. ఎప్పుడు కూడా జీవితం యజ్ఞంలో, దానంలో, తపస్సులో వినియోగించుకోవాలి. కనుక మనం చేసే కర్మలకి యజ్ఞదాన తపకర్మలనే ఇవే ప్రధానం. మిగిలిన లోక వ్యవహారం కోసం ఆర్జన ఇవన్నీ వదిలేయండి, బ్రతుకు వెళ్ళమార్చడానికి. కానీ బ్రతుకుని సార్థకపరచడానికి మాత్రం పనికొచ్చే కర్మలు మూడే: యజ్ఞము, దానము, తపస్సు. వాటి యందే ఎల్లవేళలా ఉండడం, దానికి సత్ అంటారు అన్నాడు ఇక్కడ. యజ్ఞదాన తపస్సుల యందు నిలుకడిని సత్ అంటారు. మొత్తం 4 అర్థాలు చెప్తూ తదర్థీయం కర్మ, ఈశ్వరార్థమైన కర్మ అని చెప్పాడు. అంటే అన్నిటికంటే ఉత్కృష్టం ఏదైంది ఇప్పుడు? ఈశ్వరార్థం. కానీ యజ్ఞదాన తపకర్మలు ఈశ్వరార్థం చేసినప్పుడు సత్కర్మలయ్యే. ఈ 3 నువ్వు చివరికి అర్పణ చేసేటప్పుడు ఓం తత్ సత్ అని తెలుసుకో. ప్రణవమనగా విశ్వవ్యాపక విశ్వాతీతమైన బ్రహ్మము. రెండవ దాని తచ్చబ్దవాచ్యుడు, అంటే ఇదమనే ప్రత్యయమైన జగత్తులో అనిర్వచనీయమైన శక్తిగా ఉన్నటువంటి వాడు. ఆయన ఈ జగత్తంతా అనే భావనతో చేసినప్పుడు తత్ అయింది. ఆయన ఉద్దేశించి చేసేటువంటి శాస్త్రచోదితమైన మంగళకరమైన కర్మ, అమంగళాలను తొలగించే కర్మ గనక సత్ అయినది. కనుక ఓం తత్ సత్. అటువంటి కర్మను ఆయనకు అర్పిస్తున్నాను. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తనొక్క మాటలో మన కర్మల పరమార్థాన్ని ఋషులు అలా చెప్పారు. ఎన్నాళ్ళు తెలియకుండా చేసాం, ఇవాళ తెలుసుకుని చేస్తాం. ఎవరు? ఒకవేళ శ్రద్ధగా ఎవరైనా అర్థం చేసుకుంటే వారు. అంటే ఇలాగని చెప్పి నువ్వు శ్రద్ధాపూర్వకంగా కాకుండా ఎలా చేసినా చివరికి తత్సత్ బ్రహ్మార్పణమస్తాను అంటానండి అంటే సరిపోదు. నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుని తెలిసినంత మేరకు శాస్త్రంతో చేస్తున్న కర్మ కదా. అప్పుడు ఈ 3 తెలుసుకుని చెయ్యి. ఓం తత్సత్ అనే మాట బ్రహ్మమునని అర్థం తెలియకుండా, అటువంటి భావం లేకుండా కేవలం ఉచ్చారణ మాత్రం చేతనే చేస్తే, శ్రద్ధ లేకుండా ఉచ్చరించినంత మాత్రాన గొప్ప ఫలితం వస్తుంది అనుకోకుని మళ్ళీ వాక్యం అండి ఇక్కడ. అంటే ఓహో ఇందుక ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తున్నాం అంటే అది చేసేసాం కనుక సిద్ధి వచ్చేస్తుంది అంటే, అశ్రద్ధతో కానీ చేస్తే రాదన్నాడు ఇక్కడ. అంటే దానిపై పాజిటివ్ థాట్ ఉండాలి. ఇది నన్ను తరింపజేస్తున్నదని దృఢ విశ్వాసం ఉండాలి చేసే కర్మకు. అది తప్పకుండా ఉండాలి. అది ఉండి ఇవి ఉచ్చరిస్తే సిద్ధినిస్తుంది, కానీ శ్రద్ధ లేనప్పుడు ఆ సిద్ధి రాదు. కనుక సత్కర్మ అసత్కర్మ తెలిసిపోయింది కదా. సత్కర్మ అంటే యజ్ఞము, దానము, తపస్సు మాత్రమే సత్కర్మ అనుకుంటాం. అది కూడా శ్రద్ధారహితంగా చేస్తే దాన్ని కూడా అసత్కర్మనే అనాలి. ఎంత శాస్త్రచోదితమైన మంచి పని అయినా శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్కర్మయే. కనుక సత్ అనే మాట శ్రద్ధ వల్ల వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. శ్రద్ధ యొక్క ప్రాధాన్యం అంత చక్కగా చెప్పాడు. అందుకే ప్రతివాడు నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా శ్రద్ధని కలిగి ఉండు. అందరికీ శాస్త్రాలు తెలుస్తాయండి, శ్రద్ధ ఉండాలి ఇక్కడ. శ్రద్ధ పూర్వ సంస్కారం వల్ల కలిగితే అది గురువాక్యముల యందు, శాస్త్రవాక్యముల యందు విశ్వాసంగా ఉన్నప్పుడు అది బలపడుతుంది. అలా బలపడినటువంటి శ్రద్ధతో చేసిన సత్కర్మ ఓం తత్సత్ అనే మాటతో పరిపూర్ణమవుతుంది అన్నాడు ఇక్కడ. కనుక